నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుష్మా పింకీ ఛానల్. నేను మీ పింకీ. ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్లో టేస్టీ రెసిపీ వచ్చేసి నువ్వుల బొబ్బట్లు. తిన్నవారు ఎవరైనా కూడా చాలా టేస్టీగా బాగున్నాయి అంటారు. వీటిని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. నేను చేసిన ఈ రెసిపీ చూశాక వంట చేయటం రాని వారు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ముందుగా నువ్వుల బొబ్బట్లు చేయటానికి 1 కప్పు నువ్వులను తీసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి వేయిస్తే నువ్వులు మాడిపోయి బొబ్బట్లకి అంత రుచిని ఇవ్వవు. ఇలా మీడియం ఫ్లేమ్లో నువ్వులని దోరగా వేయించుకొని ఒక ప్లేటులోకి తీసుకోండి. అందులో 3 యాలకులు, సోంపు వేసుకోండి. ఇవి చల్లారేంత వరకు ప్లేటుని పక్కకి పెట్టుకోండి. ఈలోపు మరో బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. ఈరోజు నేను ఈ బొబ్బట్లని తయారీ చేయడానికి గోధుమ పిండిని వాడుతున్నాను. ఇందులో చిటికెడు ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల నూనె, తడపడానికి సరిపడా వాటర్ని వేసి చపాతీ పిండిలాగా మొత్తం పిండిని స్మూత్గా కలపండి. పిండిని ఇలా కలిపాక ఒక ముద్దలాగా చేసి 10 నిమిషాలు పిండిని పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి. ఆ మిక్సీ జార్లోకి చల్లార్చి ఉంచిన నువ్వులని వేసి మిక్సీ పట్టండి. ఇలా గ్రైండ్ చేశాక ఇందులోనే 1 కప్పు బెల్లం తురుముని వేసి మిక్సీ పట్టండి. ఒకేసారి మిక్సీ పట్టినట్లు అయితే ముద్దగా వస్తుంది కాబట్టి ఆపుతూ కలుపుతూ మిక్సీ పట్టాలి. 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లంని తీసుకోండి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మిక్సీ వేసిన పౌడర్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి పౌడర్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల బొబ్బట్లకి మరింత రుచికరంగా టేస్టీని ఇస్తుంది. మనము కలిపి నానబెట్టిన పిండిని తీసుకొని నిమ్మకాయ అంత సైజులో పిండిని తీసుకొని ఆయిల్ని చేతులకి బాగా అంటించుకొని చిన్న పూరి సైజ్ అంతా చేతులతో అటు ఇటు తిప్పుతూ ఒత్తుకోవాలి. ఇందులో మనము తయారు చేసుకున్న నువ్వుల పౌడర్ని ఒక లడ్డూలాగా చేసుకొని ఆ పిండి మధ్యలో పెట్టి స్టఫింగ్ లాగా తీసుకుందాము. దీనిని బాగా క్లోజ్ చేయండి, ఓపెన్ అవ్వకుండా. దీనిలో ఆయిల్ వేసి అటు ఇటు సమానంగా చపాతీలాగా రుద్దుకోండి. ఇప్పుడు మనము ఇలా చేసి పెట్టుకున్న బొబ్బట్లను కాల్చుకుందాము. ప్యాన్ను బాగా వేడి చేసి దానిపై 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని రుద్దాలి. దానిపై బొబ్బట్లని వేయండి. నెయ్యిని బాగా వేయటం వల్ల బొబ్బట్లు చాలా స్మూత్గా వస్తాయి. ఒక 30 సెకండ్స్ తర్వాత బొబ్బట్లని టర్న్ చేయండి.
ఇలా 2 వైపులా కాల్చుకొని తీసుకుంటే సరి. ఏంటి, మీకు నచ్చాయా ఈ బొబ్బట్లు? మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీల కోసం సుష్మా పింకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.